Good morning, everyone. Today's topic is types of chemical reactions. రసాయనిక చర్యలు అనేవి ఎన్ని రకాలు అనే టాపిక్ గురించి ఇవాళ మనం నేర్చుకోబోతున్నాము. సో కెమికల్ రియాక్షన్స్ ఆర్ ఆఫ్ 4 టైప్స్. ఫస్ట్ కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి అంటే సింపుల్గా చెప్పుకుందాము. సో ఏదైనా ఒక రియాక్షన్ జరిగినప్పుడు మనకు గ్యాస్ అయినా ఎవాల్వ్ అవ్వచ్చు, లేదా హీట్ అనేది రావచ్చు బయటికి, లేదా కలర్ అనేది మారచ్చు, స్టేట్ అనేది మారచ్చు అనమాట. సో ఇలా ఒక రియాక్షన్ జరిగినప్పుడు మనకు ఏదైనా మార్పు అనేది కనిపిస్తే దాని కలర్లో కానీ, గ్యాస్ రిలీజ్ అవ్వడంలో కానీ, స్టేట్ అంటే దాని యొక్క స్టేట్ మారడం. స్టేట్ అంటే ఏంటి? సాలిడ్ నుంచి లిక్విడ్ కానీ, లిక్విడ్ నుంచి గ్యాస్ కానీ, ఏదైనా స్టేట్ కూడా మారచ్చు అనమాట. కొన్ని రియాక్షన్స్లో అయితే టెంపరేచర్ కూడా చేంజ్ అవుతుంది. సో అటువంటి మార్పు అనేది కనిపిస్తే దాన్ని మనం కెమికల్ రియాక్షన్ అంటాం. సో కమింగ్ టు ద టాపిక్, కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి అంటే, కెమికల్ రియాక్షన్ ఇన్వాల్వ్స్ ద బ్రేకింగ్ అండ్ మేకింగ్ ద బాండ్స్ బిట్వీన్ ఆటమ్ అండ్ టు ప్రొడ్యూస్ న్యూ సబ్స్టెన్సెస్. అంటే ఒక చర్య జరిగిందా లేదా అనేసి ఎలా డిసైడ్ చేస్తామంటే, మనకు ఏమైనా ఒక సబ్స్టెన్స్ దాంట్లో ఉన్న బాండ్స్ని బ్రేక్ చేయడము, లేదా మళ్ళీ కొత్త బాండ్స్ని ఫామ్ చేయడము, ఇలా చేసినప్పుడు మనకు ఒక కొత్త పదార్థం అనేది, న్యూ సబ్స్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది. అంటే మనకు ఉన్నది ఫస్ట్లో తీసుకున్నాం కదా రియాక్టెంట్, సేమ్ ఉండకూడదు. ఏదైనా కొత్తగా ఫామ్ అయితే, న్యూ సబ్స్టెన్స్ ఫామ్ అయితే దాన్ని కెమికల్ రియాక్షన్ అంటాం. సో కెమికల్ రియాక్షన్స్ ఎన్ని టైప్స్ అంటే 4 టైప్స్ అండి. ఫస్ట్ వన్ వచ్చేసి కెమికల్ కాంబినేషన్ రియాక్షన్. సో 10th క్లాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, 8 మార్క్స్కి. సో కెమికల్ రియాక్షన్స్ ఎన్ని టైప్స్ అంటే 4 టైప్స్. ఆ 4 టైప్స్లో ఫస్ట్ వన్ ఏంటి? కెమికల్ కాంబినేషన్ రియాక్షన్. సో కాంబినేషన్ రియాక్షన్ అంటే ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ కాల్షియం ఆక్సైడ్ని తీసుకున్నాం, వాటర్ అనేది యాడ్ చేసాం. కాల్షియం ఆక్సైడ్కి ఇంకొక పేరేంటి? క్విక్ లైమ్. క్విక్ లైమ్కి అంటే సున్నం అండి. దీనికి వాటర్ అనేది యాడ్ చేస్తే మనకి ఏం ఫామ్ అయింది? కాల్షియం హైడ్రాక్సైడ్, CaOH ట్వైస్. లైక్ లైమ్ అనేది ఫామ్ అయింది. దాంతోపాటు ఏం జరిగింది చూడండి, హీట్ అనేది ఎవాల్వ్ అయింది. సో ఈ రియాక్షన్ అబ్జర్వ్ చేస్తే మనకు 2 రియాక్టెంట్స్ ఉన్నాయి, 2 రియాక్టెంట్స్, కాల్షియం ఆక్సైడ్ ఒకటి, వాటర్ ఒకటి. ఈ రెండు ఒకదాంతో ఒకటి రియాక్ట్ అయ్యి మనకు సేమ్ ఉందా ప్రోడక్ట్ అనేది యారో మార్క్కి రైట్ సైడ్ ఉందని మనం ప్రోడక్ట్ అంటామండి, లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిని రియాక్టెంట్స్ అంటాం. సో ఈ 2 రియాక్టెంట్స్ కలిసినప్పుడు మనకు ఫామ్ అయింది, సేమ్ ఉందా లేదా కొత్తగా ఉందంటే కొత్త ప్రోడక్ట్ అనేది వచ్చింది. సో అందువల్ల దీన్ని కెమికల్ రియాక్షన్ అనొచ్చు. అది కూడా ఏం టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్? కాంబినేషన్ అనేది ఎందుకు అనేసి అంటామంటే, ఇక్కడ 2 లేదా దానికంటే ఎక్కువ, 2 ఆర్ మోర్, ఇక్కడ నుంచి చూడండి, 2 ఆర్ మోర్ రియాక్టెంట్స్ అనేవి ఒకదానితో ఒకటి కంబైన్ అయ్యి మనకు ఒక సింగిల్ ప్రోడక్ట్ అనేది వస్తే దాన్ని కెమికల్ కాంబినేషన్ రియాక్షన్ అనేసి అంటామండి. కింద ఇచ్చాం చూడండి. సో కెమికల్ కాంబినేషన్ రియాక్షన్ అంటే ఏంటి? విచ్ ఏ సింగిల్ ప్రోడక్ట్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ 2 ఆర్ మోర్ రియాక్టెంట్స్ ఈజ్ నోన్ యాజ్ కెమికల్ కాంబినేషన్ రియాక్షన్. అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ రియాక్టెంట్స్, క్రియాజనకాలు అంటారు తెలుగులో, ఒకదానితో ఒకటి కలిసి ఒకే ఒక కొత్త సబ్స్టెన్స్ని ఫామ్ చేస్తే దాన్ని ప్రోడక్ట్ అంటామండి. సో లెఫ్ట్ సైడ్ ఆరో మార్క్ ఉన్న వాటిని రియాక్టెంట్స్ అంటాము, రైట్ సైడ్ ఉన్న వాటిని ప్రోడక్ట్స్ అంటాం. 2 లేదా అంతకంటే ఎక్కువ రియాక్టెంట్స్ కలిసి ఒకే ఒకటి సింగిల్ ప్రోడక్ట్ని ఫామ్ చేస్తే దాన్ని కెమికల్ కాంబినేషన్ రియాక్షన్ అంటాం. ఈ రియాక్షన్ జరిగినప్పుడు మీరు ఇక్కడ బీకర్లో తీసుకున్నారనుకోండి కాల్షియం ఆక్సైడ్ని, వాటర్ని, సో మీరు టచ్ చేసి చూస్తే మీకు హీట్ అనేది కూడా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో అందువల్ల ప్లస్ హీట్ అనేది రాసామండి. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము కాంబినేషన్ రియాక్షన్కి. సో మెనీ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఎగ్జాంపుల్ రాసినా కూడా చాలండి. సో ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, బర్నింగ్ ఆఫ్ కోల్. కార్బన్ అనేది, సో కోల్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కార్బన్ బేస్డ్ మెటీరియల్ కాబట్టి కార్బన్ ఆక్సిజన్ ఒకదానితో ఒకటి కలిస్తే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే చూడండి 2 కలిసే రియాక్టెంట్స్ ఒకటే సింగిల్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, ఫార్మేషన్ ఆఫ్ వాటర్. ఎలా వచ్చింది వాటర్? హైడ్రోజన్ H2, ఆక్సిజన్ O2 కలిస్తే ఒకదానితో ఒకటి ఏం ఫామ్ అయింది? వాటర్ H2 అనేది ఫామ్ అయింది. అంటే ఓన్లీ
ఒక్క ప్రోడక్ట్ అనేది ఫామ్ అయిందండి. 2 కలిసాయి అంటే 2 రియాక్టెంట్స్ని తీసుకుంటే ఒక సింగిల్ ప్రోడక్ట్ వచ్చింది కాబట్టి దీన్ని ఏమంటాము, కాంబినేషన్ రియాక్షన్ అంటాం. వెన్ 2 ఆర్ మోర్ సబ్స్టెన్సెస్ అన్నాం. అవునా, 2 లేదా అంతకంటే ఎక్కువగా రియాక్టెంట్స్ కలిస్తే మనకు ఒక సింగిల్ ప్రోడక్ట్ ఫామ్ అయితే దాన్ని కాంబినేషన్ రియాక్షన్ అంటామండి. ఓకే, సో నెక్స్ట్ వన్ చూద్దాము. Second type of reaction, that is a decomposition reaction. So chemical combination is the first reaction and the second one is the decomposition reaction. Decomposition అంటే పేర్లోనే ఉందండి. అంటే ఒక సింగిల్ రియాక్టెంట్, ఒకే ఒక రియాక్టెంట్ని తీసుకుంటాం. ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఇక్కడ అర్థమైపోతుంది. ఒక అమ్మాయి ఉందా, ఇక్కడ టెస్ట్ ట్యూబ్లో ఏం తీసుకునింది, ఫెర్రస్ సల్ఫేట్ తీసుకుంది, FeSO4 అనేది తీసుకుంది. దీన్ని హీట్ చేశారు. హీట్ చేస్తే చూడండి ఒకే ఒక రియాక్టెంట్ కదా తీసుకున్నారు. చూడండి ఆరో మార్కి లెఫ్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయి, ఒకటి. ఒక రియాక్టెంట్ని తీసుకొని వేట్ చేస్తే చూడండి ఐరన్ ఆక్సైడ్ అంటే ఫెర్రిక్ ఆక్సైడ్ వచ్చింది, సల్ఫర్ డయాక్సైడ్ వచ్చింది, సల్ఫర్ ట్రైఆక్సైడ్ వచ్చింది. అవునా, ఒక రియాక్టెంట్ 3 డిఫరెంట్ ప్రోడక్ట్స్గా విడిపోయిందన్నమాట. అంటే ఏమైంది, డికంపోజ్ అయ్యింది. సో ఇది ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ అండి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం అదేవిధంగా. సో ఇక్కడ కాల్షియం కార్బోనేట్ తీసుకోండి, లైమ్ స్టోన్ అంటాం కాల్షియం కార్బోనేట్ని. దీన్ని హీట్ చేస్తే ఏమైంది చూడండి, అది కాల్షియం ఆక్సైడ్ గాను కార్బన్ డైఆక్సైడ్ గాను విడిపోయిందనమాట. అంటే హీట్ చేసినప్పుడు ఒక పదార్థాన్ని అది ఏం చేయాలి, దాని కాన్స్టిట్యూయెంట్ ఎలిమెంట్స్ అంటే కాల్షియం ఉంది, కాల్షియం ఆక్సైడ్గా, CO3 ఉంది, కార్బన్ డైఆక్సైడ్గా మారిందనమాట. ఇటువంటి రియాక్షన్స్ని ఏమంటాము అంటే డికంపోజిషన్ రియాక్షన్స్ అంటామండి. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఇక్కడ చూడండి థర్డ్ ఎగ్జాంపుల్ డికంపోజిషన్కి లెడ్ నైట్రేట్ని తీసుకొని హీట్ చేస్తే ఏమేమి ఫామ్ అయ్యాయి, లెడ్ విత్ ఆక్సిజన్ లెడ్ ఆక్సైడ్ వచ్చింది, NO3 వచ్చేసి NO2గా కన్వర్ట్ అయింది, అండ్ ఆక్సిజన్ ఉంది కాబట్టి O2 రిలీజ్ అయిందనమాట. అంటే లెడ్ నైట్రేట్ని హీట్ చేస్తే అది లెడ్ ఆక్సైడ్గా NO2గా నైట్రోజన్ డైఆక్సైడ్గా ఆక్సిజన్గా డికంపోజ్ అయ్యింది. అంటే ఒక రియాక్టెంట్ వేడి చేసినప్పుడు దాని యొక్క ఏమున్నాయి, లెడ్ ఉంది కాబట్టి లెడ్ ఆక్సైడ్గా విడిపోయింది, NO3 నైట్రేట్ అనేది నైట్రోజన్ డైఆక్సైడ్గా విడిపోయింది. ఈ విధంగా దాని కాన్స్టిట్యూయెంట్ ఎలిమెంట్స్ని కలిసి వేరే వేరే పదార్థాలుగా ఫామ్ అవుతాయి. న్యూ సబ్స్టెన్సెస్ని ఫామ్ చేస్తే దాన్ని డికంపోజిషన్ రియాక్షన్ అంటాం. ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి, ఇదొకటి చాలా ఇంపార్టెంట్ అండి. సిల్వర్ క్లోరైడ్ అనమాట. సిల్వర్ క్లోరైడ్ని సన్లైట్లో పెట్టి హీట్ చేస్తే అది సిల్వర్గా క్లోరిన్గా విడిపోతుంది అనమాట. ఓకే, ఇది కూడా డికంపోజిషన్ రియాక్షన్. ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి, సిల్వర్ బ్రోమైడ్. సిల్వర్ బ్రోమైడ్ని కూడా హీట్ చేస్తే అది ఏంగా విడిపోయింది, సిల్వర్ Ag గాను Br2 బ్రోమిన్ గాను విడిపోయింది అనమాట. ఓకే, అంటే సింప్లీ డికంపోజిషన్ రియాక్షన్ అంటే ఏంటి, హీట్ని కానీ లైట్ని కానీ ఎలక్ట్రిసిటీని కానీ పాస్ చేసినప్పుడు ఆ రియాక్టెంట్ అనేది బ్రేక్ డౌన్ అయ్యి ఏమవుతుంది, రియాక్టెంట్స్ అనేవి ఏమవుతున్నాయి, బ్రేక్ డౌన్ అవుతున్నాయి. బ్రేక్ డౌన్ అయ్యి కొత్త ప్రోడక్ట్స్ని ఫామ్ చేస్తే అటువంటి రియాక్షన్స్ని మనము డికంపోజిషన్ రియాక్షన్ అనేసి అంటామండి. ఓకే, దట్ ఈస్ ది సెకండ్ టైప్. కమింగ్ టు ది థర్డ్ టైప్ ఆఫ్ రియాక్షన్, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అండి. డిస్ప్లేస్మెంట్ పేర్లోనే ఉంది, దాని యొక్క స్థానాన్ని మార్చుకోవాలన్నమాట రియాక్షన్లో. ఓకే, ఎగ్జాంపుల్తో చూద్దాం. ఇక్కడ చూడండి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్కి ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ ఐరన్ తీసుకున్నాము, కాపర్ సల్ఫేట్ తీసుకున్నాము. ఇవి ఒకదాంతో ఒకటి రియాక్ట్ అయినప్పుడు అంటే 2 రియాక్టెంట్స్ ఉన్నాయి, ఏమవుతున్నాయి, ఇక్కడ ఈ ఐరన్ అనేది కాపర్ ప్లేస్లోకి వెళ్ళిపోతుందండి. అప్పుడు ఏం ఫామ్ అయింది చూడండి, ఇక్కడ ఐరన్ సల్ఫేట్ ఫామ్ అయింది, కాపర్ అనేది పక్కకు వచ్చేసింది అనమాట. అంటే ఈ ఐరన్ అనేది కాపర్ ప్లేస్లోకి ఎలా వెళ్ళింది అంటే కాపర్తో కంపేర్ చేస్తే ఐరన్ అనేది మోర్ రియాక్టివ్. కాబట్టి మోర్ రియాక్టివ్ ఎలిమెంట్ అనేది ఏం చేసింది, లెస్ రియాక్టివ్ కాపర్ని డిస్ప్లేస్ చేసింది, దాని ప్లేస్ని మార్చేసింది అనమాట. డిస్ప్లేట్ స్థానభ్రంశం చేసింది అంటాం. సో కాపర్ ప్లేస్లోకి ఐరన్ వచ్చేసి ఐరన్ సల్ఫేట్ అనేది ఫామ్ అయిందనమాట. సో ఇది ఎలా చెప్పొచ్చు అంటే కలర్ చేంజెస్ అండి. కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్లో ఉంటుంది. ఎప్పుడైతే మనం ఐరన్ని యాడ్ చేస్తామో ఆ కాపర్ సల్ఫేట్ కలర్ బ్లూ అనేది ఏమవుతుందంటే ఫేడ్ అవుట్ అవుతుంది, అంటే కలర్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఆ కలర్ చేంజ్ వల్ల కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ డిస్ప్లేస్మెంట్. ఇదేనండి ఆ ఎక్స్పెరిమెంట్. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ తీసుకున్నాం, దాంట్లో ఐరన్ నెయిల్స్ని హ్యాంగ్ చేస్తాము. ఇలా హ్యాంగ్ చేసినప్పుడు రాను ఈ కలర్ అంతా ఏమవుతుంది, తగ్గిపోతుంది, బ్లూ కలర్ అనేది. ఎందువల్ల తగ్గింది అంటే సో ఇక్కడ ఉన్న కాపర్ ప్లేస్లోకి ఏదో వచ్చేసింది, ఐరన్ అనేది డిస్ప్లేస్ అవుతుంది కాబట్టి దానివల్ల ఐరన్ సల్ఫేట్ ఫార్మేషన్ వల్ల ఆ కలర్ అనేది మారిపోయింది అనేసి చెప్తామన్నమాట. దట్ ఈస్ ది డిస్ప్లేస్మెంట్.
ఇదే కాదు, ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ జింక్ వచ్చేసి కాపర్ సల్ఫేట్కి యాడ్ చేసినప్పుడు ఏమైంది, కాపర్ ప్లేస్లోకి జింక్ అనేది వచ్చేసింది. అంటే జింక్ సల్ఫేట్ ఫామ్ అయింది, కాపర్ అనేది విడిపోయింది. దీన్ని కూడా ఏం చెప్పొచ్చు, కాపర్ కంటే జింక్ అనేది ఎక్కువ రియాక్టివ్ కాబట్టి ఈజీగా కాపర్ని డిస్ప్లేస్ చేసింది. సో ఇంకొక ఎగ్జాంపుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్కి, లెడ్ అనేది కాపర్ క్లోరైడ్కి యాడ్ చేసినప్పుడు ఇక్కడ కూడా చూడండి, కాపర్ ప్లేస్లోకి ఏది వచ్చేసింది, లెడ్ వచ్చేసింది, PbCl2 అనేది ఫామ్ అయింది, కాపర్ అనేది రిమూవ్ అయింది. సో ఫైనలీ జింక్ లెడ్ ఈ 2 రియాక్షన్స్లో అండి, ఇక్కడ జింక్ లెడ్ అనేవి మోర్ రియాక్టివ్ కాబట్టి కాపర్ కంటే కూడా వాటిని ఏం చేస్తాయి, డిస్ప్లేస్ చేస్తాయి. అందువలన వీటిని డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం. లాస్ట్ వచ్చేసి కెమికల్ రియాక్షన్స్లో డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. సో డబుల్ డిస్ప్లేస్మెంట్ అంటే చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. సో సోడియం సల్ఫేట్ని తీసుకున్నాం, Na2SO4, బేరియం క్లోరైడ్ని తీసుకున్నాం, ఒకదాంతో ఒకటి రియాక్ట్ అవుతున్నాయి. రియాక్టెంట్స్ రియాక్ట్ అయినప్పుడు బేరియం ప్లేస్లోకి సోడియం వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సోడియం ప్లేస్లోకి ఈ బేరియం ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. అంటే రెండు కూడా వాటి యొక్క స్థానాలని మార్చుకుంటున్నాయి. డిస్ప్లేస్మెంట్లో అయితే ఒకటి మాత్రమే స్థానం మారుతుందండి. డబుల్ డిస్ప్లేస్మెంట్ డబుల్ అంటున్నాం. డబుల్ అంటే ఏంటి, రెండు కూడా మారుతున్నాయి ప్లేసెస్. సోడియం Na+ అయాన్స్ ఇక్కడికి వస్తాయి, బేరియం Ba+2 వచ్చేసి ఇక్కడికి వస్తుంది అనమాట. రెండు అయాన్స్ మూవ్ అవుతున్నాయి కాబట్టి దాన్ని డబుల్ డిస్ప్లేస్మెంట్ అంటాం. చూడండి, అందువల్ల ఏమైంది, ఇక్కడికి బేరియం వచ్చేసినప్పుడు బేరియం సల్ఫైడ్ ఫామ్ అవుతుంది, ఇక్కడికి సోడియం వచ్చినప్పుడు సోడియం క్లోరైడ్ అంటే NaCl అనేది ఫామ్ అవుతుందండి. సో దిస్ ఈజ్ ది డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. డెఫినేషన్ చూద్దాం ఒకసారి. సో డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే డెఫినేషన్ ఏం చెప్పొచ్చు మనం ఫైనల్లీ, సో ఎక్స్చేంజ్ ఆఫ్ అయాన్స్ బిట్వీన్ ద రియాక్టెంట్స్. సో మనం రియాక్టెంట్స్ 2 తీసుకున్నాం కదా, సో అలా 2 రియాక్టెంట్స్ తీసుకున్నప్పుడు 2 రియాక్టెంట్స్ కూడా వాటి యొక్క అయాన్స్ని ఎక్స్చేంజ్ చేస్తే అటువంటి రియాక్షన్స్ని డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అనేసి అంటామండి. సో దీస్ ఆర్ ది 4 types ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. ఏంటవి ఒకసారి చెప్పండి, 4 types. ఫస్ట్ వన్ ఈజ్ కెమికల్ కాంబినేషన్ రియాక్షన్, సెకండ్ ఈజ్ ది డికంపోజిషన్ రియాక్షన్, థర్డ్ వన్ ఈజ్ ది డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, అండ్ లాస్ట్ ఈజ్ ది డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. సో మనకు ప్రతి ఒక్క దానికి చాలా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీరు అట్లీస్ట్ ఒక్కొక్క ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేసి డెఫినేషన్ రాసినా కూడా యూ విల్ గెట్ ది 8 out of 8 మార్క్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.